టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో అయితే ఇండియా 7 వికెట్ల తేడాతో అయితే మ్యాచ్ అయితే కోల్పోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే మంచి స్టార్ట్స్ అయితే వచ్చినాయి. రోహిత్ శర్మ వికెట్ గాని, విరాట్ కోహ్లీ వికెట్ గాని, శుభ్మన్ గిల్ వికెట్ గాని ప్లస్ బోనస్‌గా వాన పడింది. వాన పడడం వల్ల అయితే వాళ్ళకి మంచిగా బ్రేక్స్ వచ్చినాయి. అలాగనే మనకు కూడా కొంచెం అడ్వాంటేజ్ అయితది అనుకున్నాం. బట్ అడ్వాంటేజ్ అయితే కుదరలేదు. మెయిన్‌గా టాప్ 4 నుంచి 11 రన్స్ హైయెస్ట్ స్కోర్. తర్వాత అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ అయితే తలో 30 రన్ ప్లస్ అయితే కొట్టినారు. ఇంకా లాస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి గాని కొట్టకుండా ఉండింటే టీమిండియా స్కోర్ 130 కూడా దాటకుండా ఉంటుండే. అండ్ మొత్తం స్కోర్ వచ్చేసి టీమిండియా 136 runs for 9 wickets. పోయింది. అండ్ డిఎల్ఎస్ మెథడ్ కారణంగా ఆస్ట్రేలియా స్కోర్ అయితే 130 రన్స్ అయితే టార్గెట్. అండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చినాక ఈజీగా అయితే అయిపోయింది. స్టార్టింగ్ లో ట్రావిస్ హెడ్ వికెట్ పడ్డా, ఆ తర్వాత మిచెల్ మార్ష్ విధ్వంసం చేసి పడేసినాడు. ఆ బౌలింగ్ గానీ బాగా అయితే క్లిక్ అయ్యింది. అండ్ ఇండియా బౌలింగ్ లో అయితే ఇంకా ఆడ సిచ్యువేషన్ లేదు, బ్యాటింగ్ కి ఈజీ అయితే అయిపోయింది ఆస్ట్రేలియాకి. అండ్ ఓన్ కండిషన్స్ కూడా ఆస్ట్రేలియా బాగా అయితే ఆడింది. అండ్ ముఖ్యంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కి టాప్ 4 బ్యాటర్స్ ఫెయిల్ అయినారు. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా గట్టిగా హోప్ పెట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఫెయిల్ అవ్వడము ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హర్ట్ అవుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతారు అనేది కూడా చూడాలా. అండ్ అలాగనే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇండియాకు ఓడై మ్యాచ్ అయితే ఉండబోతుంది 23rd. ఆ మ్యాచ్ ఇండియా ఎలా ఆడుతుంది అనేది కూడా అయితే చూడాలా. మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇట్లు మీ నడింపల్లి చిన్ని శర్మ సైనింగ్ ఆఫ్.